సమాజ సేవా సంఘ అభివృద్ధి లక్ష్యంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయి పదవులు దక్కుతాయని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు అన్నారు. ముఖ్య అతిథుల సమక్షంలో బుధవారం జగదేవపుర నూతన ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులుగా గుబ్బ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడిగా చిగుళ్లపల్లి వెంకటేశ్వర, మహిళా అధ్యక్షురాలుగా అమర నాగజ్యోతి, యువజన విభాగం అధ్యక్షులుగా మడిపడక రామకృష్ణ, సేవాదళ విభాగం అధ్యక్షులుగా రాజర్ల లక్ష్మణులు కమిటీ సభ్యులతో కలిసి అతిథుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమని ఎన్నుకున్నందుకు సంఘం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్ధి కోసం తమ వంతు ఎల్లప్పుడూ కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు జయదేవ్పూర్ పట్టణ మండల ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవంలో నన్ను జయదేవ్పూర్ మండల శాఖ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జయదేవ్పూర్ మండలంలోని వైశ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మండలంలోని వైశ్యులందరికీ ఏ ఆపద వచ్చినా, ఎలాంటి కార్యక్రమాలైనా కూడా అన్నింటిలో ముందుండి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా ముందుంటానని, మా జిల్లాలో జయదేవ్పూర్ మండలం యొక్క పేరు ప్రతిష్టలో ముందుకు తీసుకుపోవడానికి కోసము కృషి చేస్తానని, మండలంలో వైశ్య సంఘానికి సంబంధించినటువంటి ఏమైనా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా దాన్ని పూర్తి చేయడానికి కోసం కృషి చేస్తానని తెలియజేస్తాను. పట్టణ మండల వైశ్య సంఘము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీమతి కాలువ సుజాత, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తురుంకుంట నర్సారెడ్డి గారు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ జగదేవ్పూర్ మండల అధ్యక్షుల ఎన్నుకున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ, ఎందుకంటే మా శ్రీనివాస్ గుప్తా గారు మాకు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. టీచర్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక వైశ్యులై ఉండి కూడా లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసి సేవ చేయాలన్న ఆలోచనతో ఎంతో మందికి సేవ చేసిన గుర్తింపు మా శ్రీనివాస్ గుప్తాకు ఉంది. మరి అటువంటి వ్యక్తిని మీరు ఇవాళ మీ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు, అదేవిధంగా ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల కింద మేము ఎంపీటీసీ టికెట్ కూడా ఇచ్చేటివి, కానీ ఆ రోజు వాసవి మాత కరుణించలే. ఆ రోజు ఓడిపోయినా కానీ సేవ చేస్తూ ప్రజలలో ఉన్నాడు. మరి ఈసారి తప్పక ఇటువంటి వ్యక్తిని మీరు అధ్యక్షుని చేసుకునే కాదు, రేపు ప్రజా జీవితంలో కూడా మా శ్రీనివాస్ గుప్తా గారిని గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా మీ అందరికీ ఒకటి చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న నాయకత్వంలో ఎక్కడ ఏ వైశ్యులకు ఏ చిన్న పని పడ్డా మేము ముందుండి, ఇంటి గజ్వేల్ తాలూకానే కాదు, సిద్దిపేట జిల్లానే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా వైశ్యులు అంటే 4 రూపాయలు సంపాదిస్తే అందులోకించి ఒక 10 పైసలు సేవకు ఖర్చు పెడతారు. మరి అసలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పడి ఉండే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, అప్పుడు ఆయన చెప్తుండే, రాజశేఖర రెడ్డి గారు ఏదైనా యాత్రకు పోతే వచ్చే వరకైనా నా ఖజానా ఖాళీ అవుతుంది అని. అంటే ఒక వ్యక్తి ఖజానా చూసుకునే వ్యక్తి సావుకారు చేతిలో పెడితే ఎంత జాగ్రత్త ఉంటుంది అనేది రోషయ్య గారి దగ్గర నేర్చుకున్నాం. అందుకోసమే మీ అందరినీ అభినందిస్తూ, రేపు రాబోయే కాలంలో మీకు ఏ చిన్న పని పడ్డా ఏ అధికారులకు 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏ బిజినెస్లో మీకు మేము అండగా ఉండి, మేము మీకు అన్నగానో ఒక తమ్ముడుగానో తోడ్పడుతూ మీ అభివృద్ధిలో ప్రతి దాంట్లో భాగమై మీకు సేవ చేసే ఆ భాగ్యం కల్పించాలని ఆ వాసవి మాతను కోరుతూ ముగిస్తున్నాను. జై వాసవి మాత.